వెల్కమ్ టు ఐబీటీవీ. భారత ప్రజాతంత్ర యోజన సమైక్య ఆధ్వర్యంలో రేపల్ల పట్టణంలోని శాఖ గ్రంథాలయాన్ని పరిశీలించారు. అనంతరం డీవైఎఫ్ఐ కార్యదర్శి కేవీ లక్ష్మణరావు మాట్లాడుతూ ప్రస్తుతం గ్రంథాలయం అద్దె భవనంలో నిర్వహించబడుతోంది. ఆ భవనం పూర్తిగా పాడైపోయిందని, స్లాబ్ పగిలిపోవడం వలన వర్షపు నీరు పడుతుందని తెలిపారు. పట్టణంలోని విద్యార్థులు, యువకులు, కాంపిటేటివ్ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే విద్యార్థులు గ్రంథాలయాన్ని ఉపయోగిస్తున్నందున శాఖ గ్రంథాలయానికి సొంత భవనం నిర్మించాల్సిందిగా తెలిపారు. ఈరోజు మా టీం ఆధ్వర్యంలో గ్రంథాలయాన్ని, రేపల్లో ఉన్నటువంటి శాఖ గ్రంథాలయాన్ని పరిశీలించడం జరిగింది. ఈరోజు మేము పరిశీలించినటువంటి అంశాల్లో ప్రధానంగా 2 అంశాలు. ఒకటి, ఈ గ్రంథాలయానికి సంబంధించి సరిపడినటువంటి స్టాఫ్ ఇక్కడ అందుబాటులో లేకపోవడం. అంటే ఒక శాఖ గ్రంథాలయం నడపాలంటే కనీసం 4 సిబ్బంది ఉండాలనేటువంటిది ఉన్నటువంటి పరిస్థితి. 4 అయితే కనీసం ఇక్కడ మాత్రం 2 మాత్రమే స్టాఫ్ ఇక్కడ పనిచేయడం జరుగుతుంది. అదేవిధంగా రెండో అంశం ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి లైబ్రరీ పాత బిల్డింగ్లో కంటిన్యూ చేస్తూ ఉన్నారు. అంటే అసలు లైబ్రరీ భవనం అనేది అంతకుముందు చంద్రమౌళి పార్కులో ఉన్నటువంటి బిల్డింగ్ పూర్తిగా పాడైపోయింది. దాన్ని పూర్తి స్థాయిలో పురాతనతో సహా తీసివేసినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి లైబ్రరీ పైన ఫ్లోర్లన్నీ కూడా, పైన స్లాబ్ అంతా కూడా పగిలిపోయి వర్షం పడినప్పుడు నీళ్లు గారి కింద ఫ్లోర్ మీద పడుతూ చాలా శిథిలావస్థకు వచ్చినటువంటి భవనం అనేటువంటిది ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఇది కూడా మున్సిపాలిటీ పరిధిలో ఉంది కాబట్టి ప్రతి నెల దీనికి అద్దె కడుతూ ఇక్కడ లైబ్రరీ నడపడం జరుగుతూ ఉంది. అయితే మున్సిపాలిటీ అధికారులు దీన్ని మరమ్మతులు చేయించేటువంటి ప్రయత్నం చేసేటువంటి ఆలోచన కూడా చేయట్లేదు. పలు దఫాలు ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది అడిగినా కూడా అది చాలా పాత భవనం, దాన్ని రిపేర్లు చేయించడం ఇప్పుడు సాధ్యమయ్యేటువంటి పరిస్థితి కాదు. మీరు ఇష్టమైతే అక్కడ కంటిన్యూ చేసుకోండి, లేదంటే ఇంకోటి చూసుకోండి అనేటువంటి పరిస్థితిలో ఇక్కడ కొనసాగుతూ ఉంది. అయితే డివైఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తుంది ఏంటంటే, ఈరోజు రేపల ప్రాంతంలో విద్యార్థులు, యువకులు అనేక మంది చదువుకోవడానికి వీలుగా, ఇప్పుడు ఈపాటికి ఇక్కడ బిల్డింగ్ బాగా ప్రాంతంలో విద్యార్థులు, యువకులు చదువుకోవడానికి వీలుగా అనేక మంది విద్యార్థులు కాంపిటేటివ్ ప్రిపేర్ అవడానికి ఈరోజు లక్షలు ఖర్చు పెట్టి కోచింగ్ సెంటర్లో చదువుకునేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రజలకి, సామాన్యమైనటువంటి విద్యార్థులు, యువకులు చదువుకునేటువంటి విధంగా పేద విద్యార్థులకి అనుకూలంగా ఈరోజు రేపల ప్రాంతంలో శాశ్వతమైనటువంటి ఒక భవనాన్ని నిర్మించాలని, దాని లైబ్రరీ కేటాయించి ఒక శాశ్వత భవనం నిర్మించి లైబ్రరీని అభివృద్ధి చేయాలని చెప్పేసి భారత ప్రజాతంత్ర యోజన సమాఖ్య డివైఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా లైబ్రరీ పోస్టులు రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఉందో లైబ్రరీ పోస్టుల్ని రిక్రూట్మెంట్ అనేటువంటిది జరగడం లేదు. చాలా చోట్ల లైబ్రరీలో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులు కూడా, లైబ్రరీ పోస్టులు కూడా భర్తీ చేయాలని చెప్పేసి డివైఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తున్నాం.